సో ప్రజెంట్ ఐటీ ఎలా ఉందంటారు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రెషన్ వస్తుందని కొంతమంది అంటారు. అప్పుడప్పుడు న్యూస్ చూస్తే ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో 1000 జాబ్స్ తీసేశారని ఇలాంటివి వింటూ ఉంటాము. నిజంగా సాఫ్ట్వేర్ ఏమన్నా పడిపోతుందా? మీరు చెప్పేది ఏంటి? అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు. నేను 2004 నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తున్నాను. ఐటీ ఇండస్ట్రీలో అప్స్ డౌన్స్ అనేది సహజం. ఏ వ్యాపారం అంటే అప్స్ డౌన్స్ ఉండొచ్చు. మేబీ ప్రాజెక్ట్స్ ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి ప్రాజెక్ట్స్ తగ్గినప్పుడు రిక్రూట్మెంట్ స్లో అవుతుంది. బట్ ఐటీ ఇండస్ట్రీ అనేది పడిపోయేదే లేదు. ఇంకో 100 ఏళ్ళైనా ఇంకో 100 years కూడా ఐటీ జాబ్స్ ఉంటాయి, ఐటీ కోర్సులు ఉంటాయి, మా లాంటి వాళ్ళు ఉంటారు. కోర్సులు మారవచ్చు. కాబట్టి ఐటీ జాబ్స్కి తిరిగి ఉండదు. ఎందుకంటే టెక్నాలజీ యుగంలోకి వెళ్తున్నాం మనం అంతా. అంటే టెక్నికల్ అంటే ఇప్పుడు మీరు గత 15 ఏళ్ల క్రితానికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది. సో ఇదంతా కూడా ఐటీయే కదా. సో డెఫినెట్గా ఐటీ జాబ్స్కు కొదవ ఉండదు. ఇంకా 100 సంవత్సరాలకు కూడా బీటెక్ చదివినోడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తిరిగి ఉండదు. నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు అన్నట్టు రెసిషన్ అనేది ఒక మీడియాలో జనరల్గా కొంచెం స్లో అవ్వగానే రెసిషన్ వస్తుంది, ఏదో న్యూస్ అన్నట్టు. మంచి జరిగింది అన్న దానికంటే చెడు జరిగింది అన్నప్పుడు ఎక్కువ మంది అటెన్షన్ అవుతారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే లే ఆఫ్స్ జరిగినాయి, అదంతా అబద్ధం అని నేను చెప్పట్లేదు. లే ఆఫ్స్ అనేది సహజం. ఒక 3 లక్షలు ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో ఒక 10,000 మందిని తీసేయటం జరిగింది అని చెప్తారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే లే ఆఫ్స్ ఐటీ కంపెనీస్లో లే ఆఫ్ అన్నప్పుడు ఏ కంపెనీలలోనైనా లే ఆఫ్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న ఇంట్లో మన దగ్గర ఒక సామాన్ వీ యూజ్ లాట్ ఆఫ్ క్లోత్స్, ఆల్ దీస్ థింగ్స్. ఒక 6 monthsకో ఒక 1 yearకో మనం ఇల్లునంతా శుభ్రం చేసుకునేటప్పుడు మనం వాడిన వస్తువులు కొన్ని వాడనివి ఉంటాయి, కొన్ని అన్యూజ్డ్ థింగ్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని మనం పక్కకు పెట్టేస్తాం, తీసేసి బయట పడేస్తాం. సో సిమిలర్లీ ఐటీ కంపెనీలో కూడా ఏంటంటే ఇయర్స్ టుగెదర్ ట్రావెల్ చేస్తూ ఎలాంటి స్కిల్ అప్డేట్ చేసుకోకుండా అన్ప్రొడక్టివ్ రిసోర్సెస్గా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఏరిపారేస్తారు. అందులో డౌటే లేదు. దట్ ఈస్ కాల్డ్ ఫైరింగ్. జనరల్గా ఐటీ కంపెనీస్లోనే కదా, ఏ కంపెనీస్లో ఉంటుంది. ఐటీ కంపెనీలో నెంబర్ ఆఫ్ అంటే ఎంప్లాయీస్ కౌంట్ ఎక్కువ కనపడుతుంది కాబట్టిగా మనకి ఆ తీసివేత కూడా ఎక్కువ కనపడుతుంది. ప్లస్ ఒక ఎంఎన్సీలో 10,000 మందిని తీసేశారనేసరికి అది పెద్ద న్యూస్ అయిపోతుంది అంతే. బట్ మళ్ళీ అదే కంపెనీలో నిన్నటి న్యూస్ 10,000 మందిని తీసేశారు అని ఉంటుంది. ఇంకొక 15-20 రోజుల తర్వాత అదే కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి జరుగుతుంది. అదే కంపెనీ ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తుందని నేను చూసేస్తుంటాను. అప్పుడు నేను కూడా మొదట్లో మీరన్నట్టే అనుకునేవాడిని. బట్ అనలైజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక జర్నీలో అర్థమైన పాయింట్స్ ఇవన్నాడు. బట్ ఐటీ ఇండస్ట్రీలో రెసిషన్ అనేది అప్స్ డౌన్స్ ఉంటాయి. స్లో అప్ అవుతుంది, స్పీడ్ అవుతుంది మార్కెట్. బట్ స్కిల్ ఉన్నవాడికి ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అందులో డౌట్ లేదు. ఒక్కటే ఐటీ ఇండస్ట్రీలో మనం మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా ఉండాలి అంటే స్కిల్ని అప్డేట్ చేసుకోవాలి.